నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా దేశంలోనే అత్యంత ప్రముఖ విద్యా సంస్థలుగా పేరున్న ఐఐటీల్లో విద్యాభ్యాసం పూర్తి కాకముందే కొలువులు క్యూ కట్టడం తెలిసింది. అందుకు భిన్నమైన సీన్ తాజాగా నెలకొన్న షాకింగ్ నిజం బయటకొచ్చింది. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో క్యాంప్ ప్లేస్మెంట్లు భారీగా తగ్గిన చేదు నిజం బయటకొచ్చింది. 23 ఐఐటీలు ఉండగా 22 ఐఐటీల్లో ప్లేస్మెంట్లు తగ్గుముఖం పట్టినట్లుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ వెల్లడించింది. 2021-22తో పోలిస్తే 23-24లో ఐఐటీ BHU మినహా 23 ఐఐటీల్లో 22 చోట్ల బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్లలో క్షీణత నమోదైనట్లుగా వెల్లడైంది. ఈ జాబితాలో 25% తగ్గుదలతో ఐఐటీ ధార్వాడ్ టాప్లో ఉండగా 2.88% తగ్గుదలతో ఐఐటీ ఖరగ్పూర్ చివరి స్థానంలో నిలిచింది. 15 ఐఐటీల్లో ప్లేస్మెంట్ రేటు 10% పైగా తగ్గినట్లుగా రిపోర్టు వెల్లడించింది. 2021, 22, 23, 24 మధ్య ఐఐటీలో ప్లేస్మెంట్లు అసాధారణంగా తగ్గినట్లుగా బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రిపోర్ట్ వెల్లడించింది. ఎందుకిలా, దీనికి కారణమేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే విద్యార్థులు ఉన్నత విద్యకు మొగ్గు చూపడం, స్టార్టప్ల వైపు మళ్లడం కూడా ప్లేస్మెంట్ల రేటు తగ్గుదలకు కారణాలుగా పేర్కొన్నారు. ఎన్ఐటీల్లోనూ ఇలాంటి సీనే ఉంది అని పేర్కొంది. 2022, 23, 24 మధ్య విద్యార్థులకు అందిన సగటు వేతన ప్యాకేజీల్లో తగ్గుదల నమోదైనట్లుగా పేర్కొంది. తాజా రిపోర్టు ప్రకారం ఐఐటీ వారణాసిలో ప్లేస్మెంట్ రేటు 83.15% నుంచి 88.04% పెరిగినట్లుగా తెలిపింది. ఈ ఒక్క చోట మాత్రమే పెరుగుదల 4.89%గా ఉంది. ఐఐటీ ధార్వాడ్లో ప్లేస్మెంట్లు 90.20% నుంచి 65.56%కి, జమ్మూలో 92.08% నుంచి 70.25%కి, ఐఐటీ రూర్కీలో 98.54% నుంచి 79.66%కి తగ్గాయి. 2021-22లో మొత్తం 23 ఐఐటీలకు 14 చోట్ల 90% పైగా ప్లేస్మెంట్లు నమోదయ్యాయి. అదే సమయంలో 2022-23లో కేవలం 3 ఐఐటీలు మాత్రమే 90% దాటడం గమనార్హం. ఈ మూడింటిలో జోధ్పూర్, పాట్నా, గోవాలు నిలిచాయి.